హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఇవాళ నిన్న ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడానికని రెడీ అయ్యాను. మా బాబు మా పాపనేమో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. హాలిడేస్ కదా అని ఇంకా రాలేదు. మా బాబుని తీసుకొని వెళ్ళాను. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్, చాలా ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ఎల్లమ్మ టెంపుల్ అంటేనే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటారనమాట. సో నేను ఇక్కడికి ఎంట్రన్స్ నుంచి మీకు వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుని విగ్రహం ఉంటుంది. వినాయకునికి దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము. ఇదిగో నార్మల్ డేస్ వెళ్ళినా కానీ ఇంత రష్ ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా సండే కూడా కాదు నేను వెళ్ళింది, నార్మల్ డే వెనస్డే రోజే. బట్ అయినా కానీ ఇంత రష్ ఉంది చూడండి. అది ఎప్పుడు రష్గా ఉంటుందన్నమాట. బోనం చేసుకునే వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా, అందు గురించి అని. సో లోపల ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత లైన్ ఉంది ఫ్రెండ్స్ లోపలికి డైరెక్ట్గా. మేము ఇంకా ధర్మదర్శనంకి వెళ్ళామన్నమాట. టికెట్ దర్శనం కూడా ఉంది, బట్ అక్కడికి వెళ్ళలేదు. డైరెక్ట్గా ధర్మదర్శనంకే వెళ్ళిపోయాము. ఎందుకంటే లైన్ కూడా తక్కువ తొందరగా అయిపోతుంది కదా దర్శనం అనుకొని వెళ్ళిపోయామన్నమాట. లైన్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక్కొక్క విగ్రహం అక్కడ అంటే టెంపుల్ చుట్టూరుగా కూడా అమ్మవారు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు టెంపుల్ దగ్గర, టెంపుల్ పైన, ఆ మున్న దగ్గర కూడా కనిపిస్తుంది. ఈవెన్ టెంపుల్ మొత్తం చుట్టూరుగా కూడా అరౌండ్ కూడా మొత్తం విగ్రహాలే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం విగ్రహాలు ఉంటుందన్నమాట. చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి. నేను ఇట్లా కనిపిస్తుంది కదా, నార్మల్గా తీసినా కానీ ఇన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అన్ని టెంపుల్ చుట్టూరుగా అమ్మవారి అవతారాలు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నిజంగా చాలా ఫేమస్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఎవరు విజిట్ అవ్వకపోయి ఉంటే కనుక వెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి అక్కడికే వచ్చిందనమాట అని చెప్తుంటారు మా పెద్దవాళ్ళు. అక్కడికే వచ్చి అక్కడే ఉందన్నమాట. ఇంకా కింద అక్కడ కింద మన దర్శనం చేసుకోవడానికి కిందికి వెళ్తామన్నమాట. అక్కడే వెలిసిందనమాట ఎల్లమ్మ తల్లి. చాలా బాగుంటుంది. ఈవెన్ దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఈవెన్ ఏమైనా మనం తలుచుకుంది ఏదైనా మనకి ఏదైనా కోరిక ఏమైనా ఉంటే కూడా మొక్కుకుంటే అమ్మవారికి బోనం చేస్తాము అని మనం మొక్కుకుంటే కనుక ఖచ్చితంగా మేకతో కానీ కోడితో కానీ చేసుకుంటామని మొక్కుకోండి ఫ్రెండ్స్. కోరిక తప్పకుండా తీరుతుంది. ఎల్లమ్మ తల్లి ఏదైనా కానీ చేస్తుందన్నమాట. మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వింటుంది ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి. చూడండి, మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత లోపల తీయలేదన్నమాట వీడియో. అందుకే నేను లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు తీయలేదు, బయటికి మాత్రమే చూపిస్తున్నాను. బయట అరౌండ్ అయితే మొత్తం టోటల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ తప్పకుండా విజిట్ అవ్వండి నచ్చితే కనుక. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను కొత్తగా వచ్చానన్నమాట, కొత్తగా పెడుతున్నాను వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తుంటేనే నేను ముందు ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను, పెట్టగలుగుతాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లనే. ఓకేనా? ఎక్కువ అయితే నేను టెంపుల్స్కే తిరుగుతాను ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అయితే టెంపుల్స్కే వీడియోస్ చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు ఇక్కడికి వెళ్ళము, ఎక్కువ టెంపుల్స్ మట్టికి వెళ్తానన్నమాట నేను. అందుకే టెంపుల్స్ వీడియోలో పెడుతున్నాను. చూడండి, ఇట్లా మొత్తం చుట్టూరుగా కూడా ఇంత మంచిగా పెద్దగా విగ్రహాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క అవతారం కూడా అక్కడ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఏ అవతారంలో ఉన్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూసారా ఎన్ని అవతారాలు ఉన్నాయో. ఒకసారి అయితే మీరు ఫ్రీ ఉన్నప్పుడు విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది సాటర్డే సండేస్ అంటే నార్మల్గా ఎక్కువ రష్ ఉంటుంది. వీక్ డేస్ వెళ్ళినా ఈవెన్ ట్యూస్డే మాత్రం చాలా రష్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్యూస్డే అనేది అమ్మవారి రోజు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజైతే రష్ ఉంటుంది. బోనాలు చేసుకొని వస్తారనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి విగ్రహం. ఇలా సేమ్ ఇలానే కింద ఉంటుంది ఫ్రెండ్స్. ఇలానే సేమ్ ఇట్లనే ఉంటుందన్నమాట. అమ్మవారి కింద కూడా ఇలానే పడుకున్నట్టుగా విగ్రహం ఉంటుంది, ఇట్లా పైన విగ్రహం ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ కింద మనం దర్శనానికి వెళ్ళిన విగ్రహమే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా బయటకు వచ్చాక కూడా నిండుగా ఇట్లా చూసుకోవచ్చు అనమాట. మనం కింద దబదబా ఒకవేళ దర్శనం చేసేసుకొని బయటికి పంపించేసినా కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్ దగ్గరనే మీకు పక్కన ఉంటుందన్నమాట. గోడ అన్ని విగ్రహాలు చూసుకుంటూ వస్తుంటే కనిపిస్తుంది. అక్కడ కూడా మళ్ళీ ఒకసారి దండం పెట్టుకోండి, ఒకవేళ లోపల మీరు చక్కగా చూడలేము అని మీరు అనుకుంటే కనుక. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట ఎల్లమ్మ గుడి. మేము డైరెక్ట్గా ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇంకోటి ఉంటుంది కడప. ఆ కడపలో దగ్గర కూడా అమ్మవాళ్ళు ముగ్గురు ఉంటారు. నాగమ్మ తల్లి అమ్మవారు కూడా ఉంటుంది. ఈ అమ్మవార్ల దర్శనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తే కనుక మీరు నాగమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. లైన్లో ఇలానే స్ట్రైట్ మనకు డైరెక్ట్గా రావడమే ఉంటుంది. డైరెక్ట్గా లైన్లోకి వెళ్ళిపోతాం, మనం చూసుకొని చక్కగా బయటికి రావచ్చు. అమ్మవారి దర్శనం చేసుకొని కూడా చూడండి, నాగమ్మ తల్లి ఎంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చీర కట్టుకొని ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. చూస్తుంటేనే కళ్ళు రెండు సరుకు అనమాట. చూస్తుంటే అంత బాగుంటుంది, అంత చక్కగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనము బోనం తీసుకొచ్చి ఇక్కడ ఎక్కిస్తారనమాట అమ్మవారి దగ్గర. ఇక్కడ ఉన్నారు కదా ఆయన తీసుకుంటారనమాట బోనం. చూడండి, ఎల్లమ్మ విగ్రహం అక్కడ ఉంటుంది. ఆ విగ్రహం అపోజిటే ఇట్లా బోనాలు తీసుకుంటారనమాట తను. ఇది వచ్చేసి అక్కడ అద్దాలలో ఇట్లా విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా అమ్మవారి విగ్రహమే. పక్కన కింద కూడా సీతారామ లక్ష్మణుడి కూడా ఆంజనేయ స్వామికి కూడా విగ్రహాలు ఉన్నాయి. చూడండి, ఇలా అద్దాలల్లో మొత్తం ఆమెనే కనిపిస్తుంది అనమాట. చక్కగా నీట్గా ఎంత బాగుంది చూడడానికి రెండు కాళ్ళు సరిపోవు అనమాట. అలా చూస్తుంటేనే చూడాలనిపిస్తుంటుంది అనమాట. అంత బాగుంటుంది అక్కడ అద్దాలలో. ఓన్లీ అమ్మవారే కనిపిస్తుంది. ఎంత చక్కగా చీర కట్టుకొని ఎంత మంచిగా ఉంటుంది చూడండి. ఇలా సీతారాములు కూడా అక్కడ రైట్ సైడ్లో పెట్టారనమాట. ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ బియ్యం అమ్మవారికి ఎవరైతే బియ్యం పోస్తారో దండం పెట్టుకుంటారో వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ బియ్యం పోసుకొని దండం పెట్టుకోవచ్చు. అంటే బియ్యం పోసి దండం పెట్టుకుంటారు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఏదో అవుతుంది పూజ. మేము వెళ్ళిన రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళ జంట అనుకుంటారు. సో అలా పూజ చేపిస్తున్నారు వారు అమ్మవారికి. ఇది అయిపోయి దీనికి ముందు ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మవారు పూజ చేపిస్తున్నారు వాళ్ళైతే. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చీర చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా మీకు కూడా అలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విజిట్ అవ్వండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరు చూడని వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ వెళ్ళి చూడండి. చూడండి, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ బియ్యం